పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చీకొట్టిన బీఆర్ఎస్ పార్టీతో మేం ఎందుకు పొత్తు పెట్టుకుంటామని, లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునేది లేదని బండి తేల్చి చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందని ఎవరైనా అంటే వాళ్లను చెప్పుతో కొట్టండి అని కీలక వ్యాఖ్యలు చేశారాయన. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం ఉందని, ఇందులో భాగంగానే బీజేపీని దెబ్బతీయడానికే బీఆర్ఎస్ తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ వైపు రాముడు ప్రధాని మోడీ ఉన్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు రాక్షసులు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం ధర్మ రక్షణ కోసం పోరాడుతూనే ఉంటారని బండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు జై శ్రీరామ్ అనుకుంటే మీ ఓట్లు తమకు అవసరం లేదంటూ బండి సంజయ్ అన్నారు. ఉంటావానే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఎదురు అన్న మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించి, మంచి రాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరి ఇవాళ తారపల్లి చెప్పులు తీరి చెప్పులు ఉండాలి తీరి చెప్పులు తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా. ఈ